अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्री गुरुभ्यो नमः। మనము అష్టాధ్యాయి క్రమపాఠంలో 4వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 60వ సూత్రం వరకు మనం చూసాము. అస్తి నాస్తి దిష్టం మతి, అస్య మతిరస్య ఆస్తికః, నాస్తి మతిరస్య నాస్తికః, దిష్టిః మతిరస్య దైష్టికః అని చెప్పి మనము విగ్రహ వాక్యాలు చూసాం. అస్తు. तो ఆస్తిక శబ్దానికి పరిభాష, నాస్తిక శబ్దానికి విగ్రహ వాక్య రూపంగా చెప్పుకుంటూ దాని యొక్క రూపసిద్ధి ఎలా ఉంటుందో చూసాము. సో నెక్స్ట్ చూడండి, ఈరోజు 61వ సూత్రము. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? అస్తు. ప్రకృతం అనుసరామః. సూత్రం వచ్చేసి శీలం. శీలం ఒకటే పదం ఉంది ఇక్కడ. పదవిభాగం వచ్చేసి శీలం ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తదస్య ఠక్ తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ జ్ఞా ప్రాతిపదిక ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థం వచ్చేసి శీలం సమానాధికరణాత్ ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ షష్ఠి అర్థే ఠక్ ప్రత్యయో భవతి. షష్ఠి అర్థంలో ఠక్ ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించింది అనమాట. అపోపభక్షణం శీలం అస్యాః ఆపోపికః శాస్కులికః మౌదకికః. అంటే అపోప తినడానికి శీలం అంటే స్వభావం అనమాట. అపోప తినడానికి స్వభావం ఎవరికైతే ఉందో, ఏదైనా కావచ్చు, ఒక్కొక్కరికి ఒక స్వభావం ఉంటుంది. మనం తినే పదార్థాల్లో పేయ పదార్థాలు కావచ్చు, ఘన పదార్థాలు కావచ్చు. ఇక్కడ అపూపం భక్షణం శీలం అస్య, అపూపాన్ని తినడం అంటే, అపూపం అంటే పోవ లాంటిది, తినడానికి శీలం అంటే స్వభావం ఉంది ఎవరికైతే, అతన్ని ఆపోపిక అంటాం. షష్కులు తినడానికి ఇష్టం ఉంటుంది, షష్కులు పూరి, షష్కులికం షష్కులిక భక్షణం శీలం అస్య శాస్కులిక. అలాగే మోదకం భక్షణం శీలం అస్య, అతని మౌదకీక అని చెప్పి మనం ప్రస్తావించుకుంటాం. సో ఇక్కడ స్పష్టంగానే ఉన్న టక్ ప్రత్యయం వచ్చినప్పుడు మనకు రూపసిద్ధు ముందుకు చూసాం. ఆపోపిక, అపోప అనే ప్రాతిపదిక టక్ ప్రత్యయం తెచ్చుకొని టక్ స్థానిక ఆదేశం చేసుకుంటే ఎస్ఏది లోపం చేసుకుని ఆపోపిక. అలాగే షష్కుల, అలాగే ఆది అచ్చుకు రిద్ది వేసుకుంటే ఆపోపిక వస్తుంది. ఆది అచ్చుకు రిద్ది చేసుకుని, అలాగే షష్కుల ప్రాతిపదికం చేత ఆది అచ్చుకు వృద్ధి చేసుకుంటే శాస్కులిక, తర్వాత ఇక ఆదేశం కలుపుకుంటేనే శాస్కులిక అలా రూపం సిద్ధిస్తుంది. ఋతు విసర్గం కామన్ గా ఉంటుంది. అలా ముద్దుగా మోదక ప్రాధకం చేత ఆది అచ్చుకు రిద్ది చేసుకుంటే మౌదకిక అలా వస్తుంది, ఇక ఆదేశాన్ని కలుపుకొని. అస్తు. ఈ రకంగా మనం 3 శబ్దాల యొక్క రూపసిద్ధి మనం సామాన్యంగా చూసాం. ఇక్కడ ఇప్పుడు అర్థం స్పష్టంగానే ఉంది. శీల సమానాధికరణాత్ ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ అని తీసుకున్నామంట. అప్పుడు షష్ఠి అర్థంలో టక్ ప్రత్యయం వస్తుందని చెప్పి సూత్రార్థానుగుణంగా ఉదాహరణ మనం చూసాం.
शील कहते स्वभाव को प्रथम समर्थ शील సమానాధికరణవాచి ప్రాతిపదికం చేత షష్ఠి అర్థంలో టక్ ప్రత్యయం వస్తుందని చెప్పి భాషార్థం ఇవ్వబడింది. పూయే खाने का जिसका स्वभाव है वह आपूपिकः అని చెప్పుకుంటామట. అస్తు నెక్స్ట్ చూడండి. ఛత్రాదిభ్యో నః. ఛత్రాదిభ్యః పంచమీ విభక్తి బహువచనం, నః ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ఛత్ర ఆదిరి ఏషాం తే ఛత్రాదయః తేభ్యః ఛత్రాదిభ్యః బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి శీలం తదస్య తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః शील समानाधिकरणेभ्यो प्रथम समर्थेभ्यो छत्रादिभ्यः प्रातिपदिकेभ्यो షష్ఠి అర్థే నః ప్రత్యయో భవతి. షష్ఠి అర్థంలో నః ప్రత్యయం వస్తుంది. పైనుంచి అనువృత్తి సామాన్యంగా ఉన్నాయి ఇవన్నీ. తో శీలం సమానాధికరణేభ్యో ప్రథమ సమర్థేభ్యः ఛత్రాదిభ్యः ప్రాతిపదికేభ్యः. ఛత్రాదిగణంలో ఉండేటువంటి ఏ ప్రాతిపదికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాతిపదికల చేత ప్రథమ సమర్థంలో స్వార్థ తెచ్చుకుంటే గిన అటువంటి ప్రథమ సమర్థేభ్యః ఛత్రాదిభ్యः ప్రాతిపదికేభ్యः షష్ఠి అర్థే షష్ఠి విభక్తి యొక్క అర్థంలో నః ప్రత్యయం వస్తుంది. కానీ శీలం సమానాధికరణేభ్యః, శీలం అనేది సమానాధికరణంగా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ సూత్రం యొక్క అర్థానుసారంగా నః ప్రత్యయం వస్తుంది. ఉదాహరణ అదేవిధంగా ఇవ్వబడ్డా చూడండి. ఛత్రం శీలం అస్య ఛాత్రః. ఛత్రం అంటే ఛాత్రుని యొక్క స్వభావం ఎవరికైతే ఉందని ఛాత్రుడు అంటాం. అంటే విద్యార్థులు ఉండే లక్షణాలు కొన్ని స్వభావాలు కొన్ని లక్షణాలు ఉండాలి. అటువంటి వ్యక్తిని ఛత్రం శీలం అస్య ఛాత్రః. ఛాత్రః భౌభుక్షః. ఛాత్రః భౌభుక్షః. బుభుక్ష ప్రాతిపదికం చేసి భౌభుక్షః. బుభుక్ష ఎవరికైతే భౌభుక్షః అంటామట. అంటే ఆకలి కలిగిన వాడిని భౌభుక్షః అంటాం. ఇక ఛత్రాది గణంలో ఉండేది బుభుక్ష శబ్దం, ఛత్ర శబ్దం తీసుకున్నాం మనం. ఆ ఛత్ర శబ్దం చేత ఛాత్ర శబ్దం తయారైంది ఇక్కడ మనకు. గురునా శిష్య ఛత్రవత్ ఛాద్య. గురువుతోటి శిష్య ఛత్రవత్. గురునా శిష్య ఛత్రవత్ ఛాద్య శిష్యేన చ గురు ఛత్రవత్ పరిపాల్య ఇది మహాభాష్యం. మహాభాష్యంలో ఈ వచనం చెప్పబడింది అన్నమాట. ఏం చెప్పబడిందంటే, ఏ ఛాత్రుడైతే जो छात्र के समान शिष्य की रक्षा करे, ఎవరైతే छत्र के समान शिष्य की रक्षा करे, उसको अज्ञान अंधकार से दूर करे, उसको अज्ञान अंधकारंతో దూరం చేసే వహు గురు ఛత్ర के समान होवे. అక్కడ గురువు శబ్దము ఛత్ర రూపంలో చెప్పబడింది అన్నమాట. ఛత్ర అంటే ఇక్కడ అంటే ఆధార రూపంలో చెప్పబడింది. అంటే ఇక్కడ జో ఎవరైతే ఛత్రికే సమాన్, ఛత్రికే సమాన్ అంటే ఛాత అంటారు. దాని ఛత్రి శబ్దంతో కూడా ఒకసారి ప్రస్తావిస్తాము. అది ఈ సందర్భంలో తీసుకోము. అంటే అది ఏదే విధంగా మనకు రక్షణ ఇస్తుందో అలాగే గురువు కూడా గురువును చెప్పడం కోసం వచ్చినాడు. గురువు ఛత్రికే సమానంగా శిష్యుకి రక్ష కదా, శిష్యుని రక్షించాలి. ఇంకా అతనిలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని దూరం చేయాలి. అటువంటి గురువును ఛత్రికే సమాన్ హోనేసే ఛత్ర కహా హై. అంటే ఆ ఛాత కంటే సమానంగా ఏ విధంగా రక్షిస్తూ ఉంటాడో గురువుకి సమానంగా గురువు ఏదైనా రక్షిస్తుందో అలాగా ఆ గురువు కూడా ఆ విద్యార్థిలో ఉండేటువంటి అజ్ఞాన అంధకారాన్ని దోషాన్ని తొలగిస్తూ ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. అందుకే ఛత్ర శబ్దంతో సంబోధించామట. ఓకేనా, ఆచార్యని ఆ గురుని ఛత్ర శబ్దంతో సంబోధించామట. అందుకే గురు ఛత్రికే సమాన్ హోనేసే ఛత్ర అని చెప్పి చెప్పుకున్నామట. తథా జో ఛత్రకే సమాన్ గురువుకి శుశ్రూష కరే. ఏ విధంగా మనకు ఛత్ర శుశ్రూష అంటే సేవ రక్షణ కల్పిస్తుందో అలాగే గురువుకి ఎవరైతే సేవ శుశ్రూష చేస్తారో అతడు ఛాత్రుడు అని చెప్పబడతాడు అనమాట. ఎవరైతే గురువుకి సేవా శుశ్రూష చేస్తారో అతని విద్యార్థి అంటే ఛాత్రుడు అని చెప్పి చెప్పుకుంటాడు. ఖచ్చితంగా గురువు యొక్క సేవా శుశ్రూష చేతనే మనకు జ్ఞాన వృద్ధి కలుగుతుంది, బుద్ధి వికాసం అవుతుంది. కాబట్టి ఇంట్లో మనం గురువులే కాదు, తల్లిదండ్రులకు, పెద్దలకు, జ్యేష్ఠులకు ఎవరైతే ఉన్నారో మనకంటే పెద్దవాళ్ళు
జ్ఞాన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పనిసరిగా సేవ చేయాలి. దానివల్ల పిల్లలకు వికాసం కలుగుతుంది, వృద్ధి కలుగుతుంది అన్నమాట. వారు చెప్పే మాటలు ఏంటి మనకు ఏవో పుస్తకాల్లో ఉంటే దొరికేవి కాదన్నమాట. వాళ్ళు లేచినా కూర్చున్నా పిల్లలతో ఏదైతే మాట్లాడి ఏదో ఒకటి ఉపయుక్తమైనటువంటి వార్తల్ని, ఉపయుక్తమైనటువంటి వచనాలు చెప్తూ ఉంటారన్నమాట. అవి ఈ రోజుల్లో పిల్లలు మన పెద్దలకు దూరంగా ఉంచుతున్నామట. కానీ యథాశక్తి మనం వాళ్ళకి దగ్గర ఉండడానికి ప్రయత్నం చేయాలి. అవకాశ సమయాల్లో వారితో సాంగత్యంలో ఉండే విధంగా చూడాలి. ఎందుకంటే మేధావి వృద్ధ సేవయ, మేధా బుద్ధి కలగాలంటే వృద్ధులకు సేవ చేసినప్పుడే మనకు ఆ మేధా బుద్ధి, ఆ జ్ఞానానుభవం కలుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా పెద్దలకు, గురువులకు, తల్లిదండ్రులకు అత్యంత అనివార్యంగా సేవ చేయండి. అస్తు. అది వాళ్ళకు అనుభవాన్ని ఇస్తుంది, ఒక భవిష్యత్తుని ఇస్తుంది, ఒక ఆలోచన విధాన్ని ఇస్తున్నామాట, చేసే విధానం చెప్తున్నామాట. అస్తు. జైసాకి మహాభాష్యం ఇక ఈ విషయము మహాభాష్యంలో మహర్షి పతంజలి, మహర్షి కాత్యాయని, మహర్షి పాణిని ద్వారా చెప్పబడింది. ముఖ్యంగా మహర్షి పతంజలి ద్వారా చెప్పబడింది అనమాట మహాభాష్యంలో ఈ వచనం అనమాట. అస్తు. తో గురువుకి సమానంగా విద్యార్థి కూడా ఒకరికి పరస్పరం సేవా శుశ్రూషలో ఉంటూ రక్షణ కలిగించాలి. గురువు కూడా శిష్యుని రక్షణ కలిగించాలి, అజ్ఞానం కలిగించాలి. ఆ శిష్యుని కర్తవ్యం అతనికి సేవా శుశ్రూష చేయాలి. అస్తు. మొత్తానికి ఇక్కడ అర్థానుగుణంగా మనకు ఉదాహరణలు ఇవ్వబడ్డాయి, అదేంటో మనం చూసాము. అస్తు. ఇక్కడ బుభుక్ష ప్రాతిపదికం చేత నా ప్రత్యయం వస్తుంది, నాకు అనుమతి లోపం చేస్తే ఆ మిగులుతుంది. ఆ తెచ్చుకు వృద్ధి చేసుకుంటే నిత్య ప్రత్యయం కాబట్టి భూకి బహుభుక్ష అవుతుంది. మళ్ళీ ఎస్ఏది లోపం చేసుకుంటే క్షాలో ఉండే ఆకారం లోపిస్తేనా బహుభుక్ష కలిపితే బహుభుక్ష అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అలాగే ఛత్ర శబ్దం చేత ఆదేశకు వృద్ధి చేసుకుంటే ఛాత్ర, ఎస్ఏది లోపం చేసుకుంటే ఛాత్ర ఋత్వ విసర్గా చేసుకుంటే ఛాత్ర. అస్తు. రూపసిద్ధి సామాన్యంగానే ఉంది. నెక్స్ట్ చూడండి, కర్మాధ్యయనే వృత్తం. కర్మ ప్రథమ విభక్తి ఏకవచనం, అధ్యయనే సప్తమి విభక్తి ఏకవచనం, వృత్తం ప్రథమ విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి తదస్య, తక్, తద్దితాహ, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ అధ్యయనే వృత్తకర్మ, అధ్యయనే వృత్తకర్మ సమానాధికరణాత్ ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ షష్ఠి అర్థే ఠక్ ప్రత్యయో భవతి. అధ్యయనే వృత్తకర్మ సమానాధికరణాత్ ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ షష్ఠి అర్థే ఠక్ ప్రత్యయో భవతి. అధ్యయనే వృత్తకర్మ అంటే ఎవరికైతే వృత్తి అధ్యయంలో లీనమై ఉందన్నమాట. అధ్యయనే వృత్తకర్మ సమానాధికరణాత్ ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ షష్ఠి అర్థే ఠక్ ప్రత్యయం, షష్ఠి అర్థం ఠక్ ప్రత్యయం వస్తుంది. సో అధ్యయన వృత్తకర్మ సమానాధికరణమైన ప్రథమ సమర్థమైన ప్రాతిపదికం చేత షష్ఠి విభక్తి యొక్క అర్థంలో మనకు ఠక్ ప్రత్యయం వస్తుంది ఈ సూత్రం ప్రకారంగా. ఏ సూత్ర విధానం లేదు, కానీ పైనుంచి మనము ప్రాగ్వతేష్టక్ ప్రకారంగా ఠక్ ప్రత్యయం తెలుసుకుంటున్నాం ఇక్కడ. సో ఉదాహరణ, ఏకం అన్యత్ అధ్యయనే కర్మవృత్తం అస్య. ఏకం అన్యత్ అధ్యయనే కర్మవృత్తం అస్య ఐకాన్యికః. ఏకాన్యికః అనేది ఆదేశ వృద్ధి చేసుకుంటే ఐకాన్యికః, ద్వయాన్యికః, త్రయాన్యికః అలా వస్తున్నాడు రూపాలు. అధ్యయనే వృత్తకర్మ సమానాధికరణాత్ ప్రథమ సమర్థాత్ అని చెప్పుకున్నాం ఇక్కడ. అందుకే అటువంటి సమానాధికరణ ప్రాతిపదికం చేత షష్ఠి అర్థంలో ఠక్ ప్రత్యయం వస్తుంది. ఏకం అన్యత్ అధ్యయనే కర్మ, ఏకం అన్యత్ అధ్యయనే కర్మవృత్తం, అధ్యయనే కర్మవృత్తం అస్య. అధ్యయనంలో కర్మ వృత్తి అంటే కర్మలో లీనమయ్యాడు అతన్ని. ఏకం అన్యత్ అధ్యయనే కర్మవృత్తం అస్య ఐకాన్యికః, ద్వయాన్యికః, త్రయాన్యికః.
अध्ययन में वृत्त समानाधिकरण वाची प्रथम समर्थ प्रातिपदिकम चेता षष्ठी अर्थ में ठक प्रत्यय होता है। वृत्त का तात्पर्य जाता हुआ। वृत्ति का అర్థం ఏంటి? వెల్లుతూ అనే అర్థం ఇచ్చారు ఇక్కడ. వెల్లుతూ అంటే కర్మ వృత్తి, అంటే కర్మలో వెల్లుతూ, అధ్యయన కర్మలో వెల్లుతూ అని అర్థం తీసుకుంటామట. परीक्षा के समय में जो एक एवं दो भूल कर दे वह क्रमशः ऐकान्यिक అంటే త్రుటి తప్పు చేసినప్పుడు ఏదైనా పరీక్షాకే సమయమే జో ఏక్ ఏవం దో ఒకటి లేదా రెండు భూల్ కర్దే అంటే ఏదైనా విస్మరిస్తాడో అంటే మర్చిపోతాడో అప్పుడు క్రమంగా ఒకటి మర్చిపోతే ఐకాన్యిక అంటాము, రెండు మర్చిపోతే ద్వయ ద్వయన్యిక ద్వయన్యిక ద్వయన్యిక, అలాగే మూడు మర్చిపోతే త్రైయన్యిక త్రైయన్యిక అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ప్రస్తావించబడిందన్నమాట. ఇక్కడ వృత్తం అన్నప్పుడు అర్థం తీసుకోవాలి. వెళుతూ అంటే అధ్యయన కర్మలో అస్య వృత్తం అంటే అన్య అంటే అక్కడ మర్చిపోయే సందర్భంలో ఇక్కడ ఈ రకంగా తాత్పర్యం తీసుకోబడింది అన్నమాట. అస్తు తో మొత్తానికి ఇప్పుడు అర్థమైంది కదా. పరీక్షా సమయంలో ఏదైనా కానీ ఒకటి లేదా రెండు, పరీక్షా సమయం ఏదైనా కానీ విస్మరణం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఒకటి మర్చిపోతే ఐకాన్ ఈకహ అంటాము, రెండు మర్చిపోతే ద్వైయన్యికహ అంటాం, మూడు మర్చిపోతే త్రైయన్యికహ అని చెప్పి ప్రస్తావించుకున్నాం. సో ఏ కాన్య శబ్దం చేత ఏంటి ఏకన్య ప్రాతిపదికం చేత మనకు టక్ వస్తుంది. టక్ రాగానే టక్ స్థానం ఇక ఆదేశం వస్తుంది. ఆదేశకు రిద్ది చేసుకుంటాం కింది చెప్పే ప్రకారం ఐకాన్య ఇక ఎస్ఏటి లోపం చేసుకుంటాం. ఐకాన్య ఇక కలిపితే ఐకాన్ ఇక వస్తుంది అన్నమాట. నా యవాభ్యాం పదాంతాభ్యాం ఇక్కడ వచ్చింది అన్నమాట. అస్తు ద్విహన్యిక శబ్దం కదా, ద్వయన్యిక శబ్దము ఇక్కడ నా యవాభ్యాం పదాంతాభ్యాంలో ఐచ్ఛాగం వచ్చింది అన్నమాట. వచ్చింది ఐచ్ఛాగం వచ్చింది కేవలం ఇక్కడ. ద్వయ శబ్దం కదా కాబట్టి యకారాంత శబ్దంగా నా యవాభ్యాం పదాంతాభ్యాం ప్రకారంగా ఇక్కడ మనకు ఐచ్ఛాగం వచ్చింది అన్నమాట. ఇక్కడ ఎందుకు వచ్చింది మనకు? ఎందుకంటే ఇక్కడ మొదట వచ్చేది ఇక్కడ మనము టక్ కాబట్టి కిటిచే ప్రకారం ఆదర్శ కృషి చేసుకుంటా అన్నాం. ఇక్కడ ఆదర్శ అంటూ ఏం లేదు. ఇక్కడ ఏంటి ఆదర్శ అంటూ ఏం లేదు కాబట్టి మనకు వృద్ధి ప్రాప్తం కావడం లేదు. అప్పుడు ఈ సూత్రం ప్రకారంగా ఐచ్ఛాగం అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది? ఐచ్ఛాగం చేసుకున్నాం అంట. ఇప్పుడు దా ఉంది, ద్వ్య దకారం ఉంది, తర్వాత వకారం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు ఈ స్థితిలో ఆదర్శ లేదు కాబట్టి మనం ఈ ప్రక్క సూత్రం ప్రకారం నా యువాభ్యాం పదాంతాభ్యాం ప్రకారం ఐచ్ఛాగం చేసుకున్నాం అంట. అందుకే ద్వైయన్యిక. ఆచార్య ఇప్పుడు ద్వి శబ్దం తీసుకున్నప్పుడు ద్విలో ఇకారం ఉంటది కదా మొదట అచ్చు. ద్వికి గుణము చేస్తే మనం విద్య చేస్తే ద్వై అయిపోయింది. ద్వైయన్యిక ఇక్కడ మన ఐచ్ కావడానికి మనకు అవసరం ఏముందబ్బా? నా యవాభ్యాం పదాంత ఓకే ఒక్క నిమిషం.
నా యవాభ్యాం పదాంతాభ్యాం పదాంత శబ్దంలో ఉందని వస్తుందా? ఇక్కడ కూడా పదాంతం అన్న కూడా అక్కడ కూడా ఆచార్య ఈ సూత్రంలో ఏమిచ్చారంటే ఆచార్య పదాంతాభ్యాం యకార అకారాభ్యాం ఉత్తరస్య అచాం ఆదేహ అచః స్థానే వృద్ధి న భవతి ఇతి నితి కితి చ తద్దితే పరతః తాభ్యాం యకార వకారాభ్యాం పూర్వౌ తు క్రమాదైజాగమౌ ఐచాగమౌ భవతః తాభ్యాం యకారాదై అంటే అవును. నిషేధం ఉందన్నమాట. దీనికి వృద్ధి నిషేధం ఉంది కాబట్టి ఈ సూత్రం ప్రకారంగా ఛాగం చేసుకున్నాం. ఆచార్య అలాగే ఇచ్చారు. ఏ సూత్రం ప్రకారం నిషేధం అవుతుంది? నా యవాభ్యం అంటే ఎకార వకార. ఇప్పుడు సూత్రం ప్రకారం ద్విశబ్ నయవాప్యం సూత్రం చేతి నిషేధమయ్యి ఛాగం అవుతుంది. నిషేధం అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో అప్పుడు వృద్ధి లేదు కాబట్టి మనం ఇదే సూత్రం ప్రకారంగా ఛాగం చేసుకుంటున్నాం అన్నమాట. అందుకే అప్పుడు ద్వి ఐ అవుతుంది. అప్పుడు అందుకే ద్వయ అయిపోయిన తర్వాత అన్నికాలో ఏచోయ వాయావహ ప్రకారంగా ద్వయ శబ్దమే తీసుకున్నాం. ద్వయన్నిక దాని ద్వి అన్నిక తీసుకుంటేనే త్రి అన్నిక. యకారాంతం అంటే ద్వయ శబ్దం తీసుకున్నామండి ఇక్కడ. అప్పుడు యకారాంతం అవుతుంది. యకార వకారాంతం అని చెప్పాం. ఇప్పుడు ఆదేశకు మనము వృద్ధి చేసుకున్నాం. ద్వయన్య ప్లస్ ఇక ద్వయన్య త్రయన్య ఏకన్య ఇలా పదాలు ఉన్నాయి మనకు. ఏకన్య ద్వయన్య త్రయన్య. ఈ స్థితిలో మనకు ద్వయన్యలో ఆదేశకు ఈ స్థితిలో ద్వయ అంటున్నా కదా, యకారాంతం ఉంది కాబట్టి మనకు ఈ రెండు చోట్ల వర్తిస్తుంది. మరి అటువంటిప్పుడు త్రయన్య ఇక్కడ ఛాగం అవుతుంది. అంటే నిషేధించబడి ముందు ఛాగం అవుతుంది. అప్పుడు త్రయన్య ద్వయన్య అలా వస్తుంది. తర్వాత ఇక ఆదేశం ఉంది కాబట్టి ఇక తర్వాత ఎస్సేది లోపం చేసుకొని ద్వయన్యిక త్రయన్యిక అలా వస్తున్నాం అన్నప్పుడు. ఛాగం చేసుకుంటే అదే స్థితి మనకు నా యవాభ్యాం పదాంతాభ్యాం అనేది ద్వయన్యికలు త్రయన్యిక రెండిట్ల చోట మనం ఈ సూత్రం ప్రకారం ఛాగం చేసుకుంటాం. ఏ కన్యలో మాత్రం అక్కడ యకారాంతం అంటూ ఏం లేదు కాబట్టి వకారాంతం అంటూ ఏం లేదు కాబట్టి ఇక సామాన్యంగా కితిచే ప్రకారంగా ఆది అచ్చుకు రిద్ది చేసుకుంటాం. అందుకే ఐకాన్య ఏకన్య శబ్దం ఇది ఏకాన్య శబ్దం ఐకాన్య అయిపోతుంది. తర్వాత ఇక ఆదేశం తెచ్చుకున్న తర్వాత ఎస్సి లోపం చేసి కలుపుకుంటే ఐకాన్యిక ద్వయన్యిక త్రయన్యిక అనే రూపాలు మనకు సిద్ధిస్తాయి. అస్తు ఇప్పుడు స్పష్టమైందా? అస్తువా మహోదయ ఇది ద్వే అన్య అనుకుంటా కదండి. ద్వే అన్య అప్పుడు ద్వే అన్య ద్వయన్య సంధి వలన ద్వయన్య అయిపోయింది. ద్వి ప్లస్ అన్య ఈక్వైన్ చేస్తాం ద్వయన్య అయిపోయింది అన్నమాట. ఓకేనా? ఎక్కడ చూస్తే ద్వయన్య రేటు తీసేసుకున్నాం. త్రయన్య 3 ప్లస్ అన్య త్రయన్య. ఓకేనా? అనాదేశంతో ఆ ప్రకారం ద్వయన్య త్రయన్య చెప్పాను అనమాట. ఓకే అస్తు. నెక్స్ట్ చూడండి. అయితే బహువచ్ పూర్వ పదార్థ బహువచ్ పూర్వ పదార్థ ఒకసారి నా యువాభ్యాం పదాంతాభ్యం మళ్ళీ ఒకసారి గమనించండి. తర్వాత వస్తే మనం చెప్పుకుంటాం. ఓకేనా? అది మనకు ఎక్కడ ఏ విధంగా లాగు అయింది, ఏ విధంగా వినియోగించబడింది అది తెలియాలి. అస్తు. బహువచ్ పూర్వ పదార్థ బహువచ్ పూర్వ పదాత్ పంచమీ విభక్తి ఏకవచనం టచ్ ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసః బహవో అచ్ యస్మిన్ సా బహువచ్ బహవో అచ్ యస్మిన్ తద్ బహువచ్ ఇది బహువ్రీహి సమాసం. బహువచ్ పూర్వపదం యస్య తద్ బహువచ్ పూర్వపదం. బహువచ్ పూర్వపదం యస్య అంటే చాలా అచ్చులు ఉన్నాయి పూర్వపదంలో. దేనికి దాన్ని బహువచ్ అంటాం. బహువచ్ పూర్వపదం చాలా అచ్చులు ఉన్నాయి పూర్వపదంలో. యస్య ఈ శబ్దానికైతే ఏ సమస్త శబ్దానికైతే తద్ బహువచ్ పూర్వపదం. తస్మాత్ బహువచ్ పూర్వపదాత్ ఇది బహుది సమాసము.
అనువృత్తి వచ్చేసి కర్మాధ్యయనే వృత్తం తదస్య తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. చూడండి, కర్మాధ్యయనే వృత్తం తదస్య తద్దితాః న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. అస్తు, ఇవి అనువృత్తి పదాలు. సూత్రార్థం గమనిస్తే ఈ అనువృత్తి పదాల సహాయం చేత అధ్యయనే వృత్తకర్మ అంటే వెళ్తూ ఉండేటువంటి అధ్యయనే వృత్తకర్మ సమానాధికరణాత్ అధ్యయనే వృత్తకర్మ సమానాధికరణాత్ ప్రథమ సమర్థాత్ బహువచ్ పూర్వపదాత్ ప్రాతిపదికాత్ అస్య ఇతి షష్ఠ్యర్థే టచ్ ప్రత్యయో భవతి. ప్రథమ సమర్థాత్ అంటే అధ్యయనే వృత్తకర్మ సమానాధికరణాత్ ప్రథమ సమర్థాత్ బహువచ్ పూర్వపదాత్ ప్రాతిపదికాత్ అంటే బహుత్ చాలా అచ్చులు పూర్వపదంలో ఉన్నటువంటి ప్రాతిపదిక తీసుకోవాలి. బహువచ్ పూర్వపదాత్ ప్రాతిపదికాత్ అస్య ఇతి షష్ఠి అర్థే టచ్ ప్రత్యయో భవతి. టచ్ ప్రత్యయం వస్తుంది. ఈ సూత్రం విశేషంగా విధానం చేస్తున్నాడు. టచ్ ప్రత్యయో భవతి. ఉదాహరణ ద్వాదశాన్యాని కర్మాణి అధ్యయనే వృత్తాన్యస్య ద్వాదశాన్యికః అలా వస్తుంది. ద్వాదశాన్యికః అనే రూపం మనకు ఇక్కడ ఈ రకం చూపించాడు. ద్వాదశాన్యాని కర్మాణి అధ్యయనే వృత్తాని అస్య ద్వాదశాన్యికః అని చెప్పి ప్రస్తావించుకుంటాం. అలాగే త్రయోదశాన్యికః అలా చెప్పుకుంటాము. అంటే అధ్యయన విషయంలో వృత్తకర్మ సమానాధికరణ వాచి ప్రథమ సమర్థ बहुवच पूर्व पद वाले प्रातिपदिक से षष्ठी अर्थ में टच प्रत्यय होता है. टच प्रत्यय वस्तुंदी ఇక్కడ उदात्त के स्थान में अनुदात्त बोलकर जो 12 तृतीयों को करे ఉదాత్త కే స్థానంలో అనుదాత్తం చెప్పి అంటే ఎక్కడైతే ఉదాత్తం చెప్పాలో ఉదాత్తం చెప్పకుండా అనుదాత్త బోల్కర్ అనుదాత్తం చెప్పి ఎవరైతే జో 12 తృతీయోం కో కరే ఎవరైతే 12 తప్పులు చేస్తారో ఇలాగా స్వరదోషం పలుకుతారో అతడిని ఆ వ్యక్తిని ద్వాదశాన్యికః कहलाएगा. ఆ వ్యక్తిని ద్వాదశ అంటే 12 తప్పులు ద్వాదశాన్యికః. అలాగే త్రయోదశాన్యిక 14 తప్పులు చెప్తే త్రయోదశాన్యికః అని చెప్పి చెప్పుకున్నాం. అంటే తృతీయ విషయంలో దోష విషయంలో ముందుకు చెప్పుకున్నాం. అక్కడ కూడా మనం 2 తప్పులు చెప్తే 3 తప్పులు చెప్తే ఆ రకంగా ద్వయన్యికః త్రయన్యికః ఐకాన్యికః అని చెప్పుకున్నాం. ఇక్కడ ద్వాదశాన్యికః త్రయోదశాన్యికః అని చెప్పి మనం ప్రస్తావించుకున్నాం అన్నమాట. అస్తు తో ఇక్కడ ఈ రకంగా ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. టచ్ ప్రత్యయం కాబట్టి టచ్ స్థానంలో మనకు అదేవిధంగా అనుమతిలో టా మిగులుతుంది. టా స్థానం ఇక ఆదేశం వస్తుంది కాబట్టి ద్వాదశ ఏంటి ద్వాదశ శబ్దం తీసుకుంటాం, త్రయోదశ శబ్దం తీసుకుంటాం. ద్వాదశ త్రయోదశ ద్వాదశ ప్లస్ అన్య త్రయోదశ ప్లస్ అన్య కలుపుకుంటే త్రయోదశ ద్వాదశలో చాలా అచ్చులు ఉన్నాయన్నమాట. ఏమున్నాయి? చాలా అచ్చులు ఉన్నాయి. ద్వాదశలో త్రయోదశలో చాలా అచ్చులు ఉన్నాయి. పూర్వ పదం ఏంటి ఉండాలి? బహువత్సలు ఉండాలి. చాలా అచ్చులు ప్రాతిపదిక ఉండాలి. ఉత్తర పదం ఏంటి? అన్య. అది దాంట్లో మనకు సంబంధం లేదు. అంటే దాంట్లో అవసరం లేదంటే ఎన్ని ఉన్నా అక్కడ ఇబ్బంది లేదు. కానీ పూర్వ పదంలో ఎక్కువ అచ్చులు ఉండాలి. ద్వాదశ ప్లస్ అన్య త్రయోదశ ప్లస్ అన్య కలిపితే ద్వాదశాన్య త్రయోదశాన్య అని ఆదేశం చేసుకొని కలుపుకుంటామట. సరే, మొత్తానికి కలిపిన సమస్త పదం తీసుకుంటే ద్వాదశాన్య ప్లస్ త్రయోదశాన్య ఈ ప్రాతిపదికం చేత మనము టచ్ ప్రత్యయం తెచ్చుకుంటాం. టచ్ కనుమలో టా మిగులుతుంది. ఇక ఆదేశం తెచ్చుకుంటాం. మళ్ళీ టచ్ ఏక ప్రకారంగా తర్వాత ఎస్సిహెచ్ లోపం చేసుకుని ద్వాదశాన్య యా హలంతం వస్తుంది. పక్కన ఈ ఇక కలుపుకుంటే ద్వాదశాన్యిక అలాగే త్రయోదశాన్యిక అలా వస్తుంది. తర్వాత తెచ్చుకుని ఋతు విచరిక చేసుకుంటే కనుక మనకు
ఈ 2 రూపాలు మనకు సిద్ధిస్తాయి అన్నమాట. అస్తు. సో ఏదైనా కానీ ఇక్కడ దోష విషయంలో మనం ప్రస్తావించుకున్నామట. ఓకేనా. అధ్యయనే వృత్త కర్మ అంటే దోష కర్మ. వృత్త కర్మ అంటే మనం ఏదైనా దోష త్రుటి చేసిన తప్పు చేసిన విషయంలో ఇక్కడ అధ్యయన కర్మలో ఏం తప్పు చేస్తామో ఆ సందర్భంలో ఇక్కడ మనం చెప్పుకుంటున్నామట. అంటే అధ్యయనే వృత్త కర్మ సమానాధికరణ సమానాధికరణ ప్రథమ సమర్థంతో యుక్తమైనటు చాలా అచ్చులు ఉన్నటువంటి ప్రాతిపదికం ఇక్కడ మనం తీసుకున్నాం అనమాట. అస్తు. సో ఇక్కడ సూత్రార్థానుగుణంగా ఉదాహరణలు మనకు స్పష్టంగానే ఉన్నాయనిపిస్తుంది. ఉన్నాయి అలాగే ఉన్నాయి. అస్తు. నెక్స్ట్ చూడండి, హితం భక్ష్యాహ. ఏంటి? హితం భక్ష్యాహ. హితం ప్రథమ విభక్తి ఏకవచనం, భక్ష్యాహ ప్రథమ విభక్తి బహువచనం. అనువృత్తి వచ్చేసి తదస్య ఠక్ తద్ధితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అస్తు. అర్థం వచ్చేసి హిత సమా, ఎందుకంటే హితం భక్ష్యాహ అని చెప్పుకున్నాం కదా, హితం భక్ష్యాహ. కాబట్టి అర్థ హిత సమానాధికరణాత్ ప్రథమ సమర్థాత్ భక్ష్యవాచిన ప్రాతిపదికాత్ షష్ఠి అర్థే ఠక్ ప్రత్యయో భవతి. షష్ఠి అర్థంలో ఠక్ ప్రత్యయం వస్తుంది. హిత సమానాధికరణాత్ ప్రథమ సమర్థాత్ భక్ష్యవాచిన ప్రాతిపదికాత్ షష్ఠి అర్థే, షష్ఠి విభక్తి యొక్క అర్థంలో ఠక్ ప్రత్యయో ఠక్ ప్రత్యయం వస్తుంది. సో అక్కడ మనం సేమ్ అదేవిధంగా ఇక్కడ ఏమంటే కర్మాధ్యయన వృత్తం సమానాధికరణం చెప్పుకున్నాం. ఇక్కడ హిత సమానాధికరణాత్ ప్రథమ సమర్థాత్. ఏంటి? హిత సమానాధికరణాత్ ప్రథమ సమర్థాత్ భక్ష్యవాచిన ప్రాతిపదికాత్. భక్ష్యవాచిన ప్రాతిపదిక ఉంటేనా ఇక్కడ షష్ఠి అర్థంలో, షష్ఠి విభక్తి యొక్క అర్థంలో మనకేమొస్తుంది? ఠక్ ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి అపూపభక్షణం హితం అస్మై ఆపోపిక. అపూపభక్షణం చేయడం హితం అస్మై, ఇతనికి అపూపభక్షణం చేయడం హితకరమైంది. షష్కులి భక్షణం హితం అస్మై శాస్కులిక, ఇతని పూరి తినడం అనుకూలమైంది. మోదకం భక్షణం హితం అస్మై మౌదకిక అని చెప్పి ఇక్కడ మనకు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆపోపిక, శాస్కులిక, మౌదకిక మనం పైన చూసాము రూపసిద్ధులు, అవి ఇచ్చాయి. కాబట్టి అర్థం కొంచెం భక్ష్యార్థంలో తీసుకున్నాం. అది హితకర, ఎటువంటి భక్షణం? హితకరమైనటువంటి భక్షణం అన్నమాట. హితం కరమైన భక్షణం తీసుకోవాలి ఇక్కడ. అపోప భక్షణం హితం అస్మై ఆపోపిక, శాస్కులిక, మౌదకిక అని చెప్పి మనం చెప్పుకున్నామట. అస్తు. హితం సమానాధికరణ వాలి భక్ష్యవాచి ప్రథమ సమర్థ ప్రాతిపదికం చేత షష్ఠి అర్థంలో ఠక్ ప్రత్యయం వస్తుంది. హిత యోగమే చతుర్థి హోతి హై. హిత యోగంలో ఇప్పుడు హితము, సుఖము, ఆశీర్వాదార్థాన్ని ఇచ్చే శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆయుష్మాన్, కుశలం, ఆయుష్మాన్, కుశలం, భద్రం, ఇటువంటి శబ్దాలు చతుర్థి విభక్తి వస్తుందన్నమాట. మన నియమాలు చెప్పుకున్నామట కారక ప్రకరణంలో. तो हित योग में चतुर्थी होती है, అందుకే అస్మై శబ్దం ప్రయోగించుకుంటున్నాం. अतः यहाँ अस्य షష్ఠి విభక్తి చతుర్థి में बदल जाती है. అందుకే అస్య అనే పదం ఉండాల్సింది కానీ చతుర్థి విభక్తిలో మారిపోతుందన్నమాట. అందుకే అస్మై అయిపోయిందన్నమాట. ऐसा जानना चाहिए. पूये का खाना जिसके लिए हितकारी है वो ఆపూపిక కైలాసు. సందర్భం తీసుకోవాలి. ఇక్కడ ఓవా తినడం ఎవరికైతే హితకరమైందో దాన్ని అతని ఆపూపిక అంటాం. అక్కడ మనం ఏం చెప్పుకున్నాం? వేరే సందర్భాలు చెప్పుకున్నాం. ఆ స్వభావార్థంలో శీలం అనే సూత్రంలో ఆపూపిక అని చెప్పి అక్కడ శబ్దం అస్యం ఇదే వచ్చింది. కానీ స్వభావార్థంలో అంటే ఆ పువ్వా తినడం అంటే అటుకులు తినడం స్వభావం ఎవరికైతే ఉందని ఆపూపిక అని చెప్పి, ఇక్కడేమో హితకరం అని. అది తింటే హితకరంగా ఉంటుంది. కొందరికి ఒక్కొక్క పదార్థం అది అనుకూలిస్తున్నాం, బాడీకి అనుకూలిస్తున్నాం, అది హితకరంగా ఉంది అంటే ఆ సందర్భంలో ఇక్కడ మనం తీసుకోవాలి. ఇక్కడ ఆ రకంగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? అతని ఆపోపిక అని చెప్పి ప్రస్తావించుకుంటాం. అస్తు. సో రూపాలు సామాన్యంగా అన్నింటిలో ఆదేశకు వృద్ధి చేసుకు టక్ ప్రత్యయం కదా, ప్రాగ్వతేష్ టక్ ప్రకారం సామాన్య సూత్రం వస్తుందన్నమాట. కాబట్టి చితిచే ప్రకారం ఆదేశకు వృద్ధి చేసుకుంటాం. ఓకే, అది ఇక్కడ ఈ రకంగా అర్థం చేసుకోవాలి.
నెక్స్ట్ చూడండి, తదస్మై దీయతే నియుక్తం. తదస్మై దీయతే నియుక్తం. తత్ ప్రథమా విభక్తి ఏకవచనం, అస్మై చతుర్థ విభక్తి ఏకవచనం, దీయతే క్రియాపదం. ఏంటి? దీయతే అనేది క్రియాపదం. తత్ ప్రథమా విభక్తి ఏకవచనం, అస్మై చతుర్థి విభక్తి ఏకవచనం, దీయతే క్రియాపదం, నియుక్తం ప్రథమా విభక్తి ఏకవచనం. సో ఈ రకంగా 4 పదాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అనువృత్తి టక్, తద్ధితాః, జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః తదితి, సూత్రంలో తద్ శబ్దం ఉంది కదా, అది తీసుకున్నాం. తదితి ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్. ఏంటి? ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ నియుక్తం. ఏంటి? నియుక్తం. సూత్రంలో నియుక్త పదం ఉంది. నియుక్తం అస్మై దీయతే. నియుక్తం అంటే నియుక్తం అస్మై దీయతే ఇత్యేతస్మిన్ విషయే ఠక్ ప్రత్యయో భవతి. నియుక్తం అస్మై దీయతే, నియుక్తం అంటే నియుక్తం చేయబడి, అస్మై అంటే ఇతనికి ఇవ్వబడుతుంది. ఇలాంటి విషయంలో ఇత్యేతస్మిన్ విషయే ఠక్ ప్రత్యయో భవతి. ఏమొస్తుంది? ఠక్ ప్రత్యయం వస్తుంది. చూడండి, ఉదాహరణ చూస్తే మనకు ఇంకా స్పష్టత వస్తుంది. ఇక్కడ దీయతే ఇత్యేతస్మిన్ విషయే టక్ ప్రత్యయో భవతి అని చెప్పుకున్నాం. ఉదాహరణ, అగ్నే భోజనం అస్మై. అగ్నే భోజనం అస్మై నియుక్తం దీయతే. అగ్రే అగ్రే అండి. అగ్రే ఓకే అండి. అగ్రే భోజనం అస్మై దీయతే అంటే ముందు భోజనం ఇతనికి ఇవ్వబడుతుంది. నియుక్తం చేయబడి ఇవ్వబడుతున్నాడు. అగ్రే భోజనం అస్మై, అగ్రే భోజనం అస్మై నియుక్తం దీయతే, అతన్ని ఆగ్ర భోజనిక అని చెప్పుకుంటామట. ఏంటి? ఆగ్ర భోజనిక. అపూపాహ అస్మై నియుక్తం దీయతే ఆपूपिक. जिसको నియమపూర్వక సబ్సే ప్రథమ భోజనం దియా జాయే, అంటే ఎవరికైతే నియమపూర్వకంగా విధి అంటే క్రమంగా, నియమపూర్వకంగా అంటే క్రమంగా ప్రథమ భోజనం దియా జాయే అంటే ఎవరికి ప్రథమ భోజనం ఇస్తున్నామో అతడిని ఆగ్ర భోజనిక అని చెప్పుకుంటామంట. ఇక్కడ మనకు ఒక పరంపర ఉంది. బ్రాహ్మణుడు ఉంటే ముందు బ్రాహ్మణులకు భోజనం చేయించాలని ప్రథమ, తర్వాత మిగతా వాళ్ళు చేయాలంటుంటామంట. అక్కడ ఇలా కొందరు పెద్దవాళ్ళు ఉంటారు, జ్యేష్ఠులు ఉంటారు, కొందరు పిల్లవాళ్ళు ఉంటారు. ముందు పిల్లలు తిన్న తర్వాత పెద్దవాళ్ళు తింటుంటారు అన్నమాట. అలాగా ఒక సందర్భాన్ని బట్టి మనం తీసుకుంటామంట. ముందుగా జ్యేష్ఠులు, శ్రేష్ఠులు వ్యక్తి ఎవరైనా అతిథి ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళకి తినిపించాలంటామంట. అలాగా నియమపూర్వకంగా ఎవరికైతే, ఇక్కడ నియమపూర్వకంగా అంటున్నాం కాబట్టి అది వాళ్ళు విశిష్టమైన సందర్భాలు తీసుకుంటాం, అది వేరే విషయం. కానీ నియమితంగా కూడా కొంత ఒక నియమం ఉంటుంది. అట్లా నియమపూర్వకంగా ఎవరికైతే ప్రథమ భోజనం ఇస్తున్నామో అట్ని అగ్ర అంటే ముందు, అంటే మొట్టమొదట ఆగ్ర భోజనిక అని చెప్పి ప్రస్తావించుకుంటాము. అక్కడ నియుక్తం అనే పదం ఇక్కడ ఏమొచ్చిందంటే నియమపూర్వకంగా అని అర్థం. నియుక్తం అంటే ఏమిటి? నిశ్చితమైనది కాకుండా నియమపూర్వకంగా ఎవరికైతే దీయతే, నియుక్తం దీయతే అంటే నియమపూర్వకంగా ఎవరికైతే ఇస్తున్నామో తదస్మై, ఆ అస్మై, అస్మై నియుక్తం దీయతే ఇతని కొరకు నియమపూర్వకంగా ఇవ్వబడుతుంది. అలాంటి అర్థంలో ఇక్కడ మనం ఠక్ ప్రత్యయం తెచ్చుకున్నాము. ఇక్కడ ఠక్ ప్రత్యయం తెచ్చుకున్నామట. అస్తు. కాబట్టి అదే విధంగా ఉదాహరణ మనకి ఇక్కడ అగ్రే భోజనం అస్మై నియుక్తం దీయతే ఆగ్ర భోజనిక అలాగే అపూపాహ అస్మై నియుక్తం దీయతే ఆపూపిక అనేది మనం ఇక్కడ చూసాం. అంటే నియుక్త పదం కూడా నియమపూర్వకమైన అర్థంలో వచ్చింది, అది గమనించాలి. అస్తు. రూపసిద్ధి సామాన్యంగానే ఉన్నాయి. అంటే అగ్రభోజన శబ్దం చేత టక్ ప్రత్యయము, టక్ స్థానం ఇక ఆదేశము, ఆదేశకు రిద్ది చేసుకుంటే ఆగ్రభోజన ఇక ఎస్సి లోపం చేసుకుంటే ఆగ్రభోజన్ ఇక కలుపుకుంటే ఆగ్రభోజనిక, తర్వాత సుస్థాన విసర్గం చేసుకుంటే ఆగ్రభోజనిక. అపూపాహ అస్మై నియుక్తం దీయంతే ఆపూపిక. అపూప అనే ప్రాతిపదికం చేత టక్ స్థానం ఏకాదేశము, తర్వాత ఎస్సి లోపము, తర్వాత ఆది అచ్చుకు రిద్ది చేసుకుంటే ఆపూపిక అనే రూపాలు మనకు
సిద్ధిస్తాయన్నమాట. అస్తు. నెక్స్ట్ చూడండి. శ్రాణ మాంసోదన టిటన్, ఇది మనం రేపు చెప్పుకుందాం అండి. అస్తు. శ్రాణ మాంసోదన టిటన్ ఇది. అస్తు. ఇది వరకు ఈ రకంగా ఈ విధంగా మనం 66వ సూత్రం వరకు చూసాం. ఇందులో వరకు ఇంకా సందేహాలు ఉన్నాయా? అస్తు. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. నమస్తే మహోదయ. ధన్యవాదాలు. నమస్తే మోదీ, ధన్యవాదాలు.